ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మరి ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. పరీక్షల షెడ్యూల్ని విద్యా మంత్రిత్వ శాఖ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా డీడీ అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు అంటూ ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడాన్ని అయితే చూడవచ్చు. అంతేకాకుండా గైస్, మరి నిన్ననే మనకి సిలబస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సిలబస్ అంటే వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే సిలబస్ను కూడా పెట్టడం అయితే జరిగిందండి. మరి మర్చిపోయారో ఏమో కానీ ఓల్డ్ సిలబస్ ఎప్పటిది, అంతకుముందు ప్రవేశపెట్టిన సిలబస్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశారు. సో చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన గురయ్యారు. ఇది ఎక్కడి సిలబస్, ఇదేంటి సిలబస్, మళ్ళీ ఓల్డ్ సిలబస్ అంతా తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది. మరి తర్వాత తెలుసుకున్నట్టున్నారు, వెబ్సైట్లో మళ్ళీ మిడ్నైట్ అయితే అప్డేట్ చేశారు యాజ్ ఇట్ ఈస్గా. సో రీసెంట్గా ఏదైతే టెట్ నిర్వహించారో మళ్ళీ అదే సిలబస్ని అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. అభ్యర్థులంతా కూడా కన్ఫ్యూజ్ కావద్దు, గమనించాలి. ఓకేనా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు పెంచాలి. పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిఎస్సిలో ఎస్జిటి పోస్టుల సంఖ్యను పెంచాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కె శశిధర్ను మరి ఎమ్మెల్సీలు కె లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావులు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం వల్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ చెప్పిన విధంగా డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రకాశంలో 124, నెల్లూరులో 104, శ్రీకాకుళంలో 144 మాత్రమే ఉన్నాయి, ఉమ్మడి జిల్లాల్లో అది కూడా. ఓకేనా? వీటన్నిటిని కూడా పెంచాలి అని చెప్పేసి కోరారు. అంతేకాకుండా వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరిగిందండి. సో మరి చూడాలి దీనిపైన ఎలా ప్రభుత్వం స్పందిస్తుంది అనేది. నెక్స్ట్, జలవనరుల శాఖలో భారీగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుందండి. జలవనరుల శాఖలో రిటైర్ అయిన ఇంజనీర్ ఇన్ చీఫ్, జూలైలో మరొకరు, సెప్టెంబర్లో ఇంకొకరు, మొత్తం 3 ఈఎస్సి పోస్టుల ఖాళీ. సో సిఈ పోస్టులు 19 ఉంటే 16 ఖాళీ. ఇక సిఈలో ఒక్కో పోస్టుకి 2. వచ్చే నెలలో మరో 6 సిఈల పదవి విరమణ అంటూ ఇక్కడైతే తెలియచేయడం అయితే జరిగిందండి. సో ఖాళీలు అయితే భారీగానే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సి గుర్తించి అయితే ఇవ్వాల్సిందిగా అయితే కోరుకుందాము. నెక్స్ట్, డీడీ అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు. టెట్ నోటిఫికేషన్ జారీ. ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు, 30న ఫలితాలు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీడీ అభ్యర్థులకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత ప్రభుత్వము ఎస్జిటి పోస్టులకు అర్హత విషయంలో పదే నిర్ణయాన్ని మార్చుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము బీఈడీ చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ నెల 3 నుంచి 16 వరకు ఫీజు చెల్లింపు గడువు పేర్కొంది. 4 నుంచి 17లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. 16 నుండి ఆన్లైన్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు, మరి 20వ తేదీ వరకు రోజు 2 సెషన్లలో జరుగుతాయని పేర్కొంది. ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత 10 నుంచి ప్రాథమిక క్యూ విడుదలవుతుందని, 11 నుంచి 21 వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపవచ్చని వివరించింది. 25న తుదికి విడుదల చేసి 30న ఫలితాలు కూడా విడుదల చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మరి తాజా నిర్ణయం ప్రకారం ఎస్జిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ 1 ఏకు
మరి డిఈడి వారు అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్ నోట్గా చెప్పుకోవచ్చండి. షెడ్యూల్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ 2/7/2024. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4వ తారీఖు నుంచి 17 వరకు. అవైలబుల్ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎప్పుడండి 16, ఓకేనా, 16 వరకు అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ 25/7/2024. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1A అండ్ పేపర్ 1B. పేపర్ 2A అండ్ 2B వచ్చేసి ఫ్రమ్ 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆగస్ట్ అయితే ఉంటాయంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ మరి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జిట్ కంప్లీట్ కోర్సు మరియు ఎస్ఏకి సంబంధించినటువంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నిన్న వెబ్సైట్లో ప్రభుత్వం యాక్చువల్గా పాత సిలబస్ని పెట్టేసిందండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. మళ్ళీ త్వరగా తెలుసుకొని మిడ్ నైట్ టైంలో మళ్ళీ కొత్త సిలబస్ని అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి. కొత్త సిలబస్ పైన కూడా మీకైతే ఒక వీడియో అయితే చేస్తానండి, క్లారిటీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన గత 2024 మన రీసెంట్గా మనకు ఫలితాలు విడుదల చేశారు కదా, అదే టెట్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. మళ్ళీ మార్పు ఏం లేదు. 1 నుంచి 9వ తరగతి వరకు అన్నీ కూడా కొత్తవే చదవాలి. 1 నుంచి 9వ తరగతి వరకు కొత్త సిలబస్, కొత్త బుక్సే చదవాలి. అండ్ 10వ తరగతి ఒకటి మాత్రం ఓల్డ్ బుక్స్ అయితే చదవాలి అంటూ పేర్కొనడం అయితే చూడవచ్చు. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.